జూబ్లీస్ గెలుపుతో కాంగ్రెస్ లో మంచి జోష్ పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇదే ఊపులో జరిపించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచిన స్థానిక సంస్థల ఎన్నికలు లేక కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. రాజేంద్ర, మీరన్నట్టుగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత కొంత ఉత్సాహం, ఊపు కార్యకర్తల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు గడిచిపోయి, ఎన్నికల సమయం గడిచిపోయి కూడా ఏళ్ళు దాటింది. కానీ ఇప్పటికీ స్థానిక సంస్థలపై ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కాంగ్రెస్ పార్టీగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి పార్టీ భావించింది. కానీ కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా అప్పుడు ఎన్నికలు నిర్వహించలేకపోయారు. ఇక అయితే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్తామని చెప్పి పిసిసి చీఫ్ రీసెంట్గా స్పష్టం చేశారు. అయితే దానిపై ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి జీవోని తీసుకురావడం, ఆ జీవోపై ఒక ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అటు సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టును ఆశ్రయించడం, కోర్టులో కేసు ఒకవైపు పెండింగ్లో ఉంది. ఇవన్నీ కోర్టు తీర్పు తర్వాత స్థానిక సంస్థలపై ఏదైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మరొక వైపు ఇక జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అంశం, మరికొద్ది రోజుల్లోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అయితే ఈ రెండింటిని కూడా త్వరలో నిర్వహించడం ద్వారా ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ కానీ లేకపోతే పార్లమెంటు, ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేసుకుంటూ పార్టీ కోసం పనిచేసుకుంటూ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అట్లాంటి పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు మాత్రం, అంటే సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ నేతలకు పార్టీలో పనిచేస్తున్నటువంటి వారు అవ్వాల్సినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం, డిప్యూటీ సీఎం, అటు రాజ్యసభ సభ్యులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా వారంతా అయ్యారు. కానీ పార్టీని వీరందరినీ గెలిపించినటువంటి వారు మాత్రం ఇప్పటివరకు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, ఇటు కార్పొరేషన్కు సంబంధించినటువంటి వాటిల్లో కార్పొరేటర్లుగా, మేయర్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా కాలేకపోయారు. అయితే వీరు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, ఒకవైపు రెండేండ్లు దాదాపు వచ్చే నెలకు 2 ఏళ్ళు దగ్గరికి వస్తుంది. ఈ 2 ఏళ్లలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వలన దాదాపు వేలాది మంది అవకాశం ఉన్నా కూడా ఒకవైపు ప్రభుత్వంగా పార్టీగా చేయాల్సినటువంటి అవకాశం ఉండి చేయలేక వేలాది మందికి రాజకీయంగా నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ కోర్టుపై, మరొకవైపు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఖచ్చితంగా స్థానిక సంస్థలకు ఒక గ్రీన్ సిగ్నల్ తీసుకొని ఎన్నికలు వెళ్ళడం వల్ల కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకోటి, 2 ఏళ్లుగా పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కింది స్థాయిలో తీసుకువెళ్ళకపోవడానికి కారణం, ఏదైతే గ్రామాల్లోకి తీసుకువెళ్ళేటువంటి కార్యకర్తలకే ఎట్లాంటి పదవులు లేకపోయేసరికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అమలు చేసినా కూడా గ్రౌండ్ లెవెల్లో కొంత నెగటివిటీ మిగిలిపోయి ఉండడానికి కారణం మాత్రం కార్యకర్తలకు ఎట్లాంటి పదవులు రాకపోవడమే. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది, అయినా మాకు ఎట్లాంటి పదవులు రాలేదని ఒక నిరాశ కార్యకర్తలలో మిగిలిపోయి ఉండడం వలనే ప్రభుత్వం ఇన్ని చేసినా కూడా గ్రౌండ్లోకి వెళ్ళలేకపోవడం, అంతగా పాజిటివ్గా ప్రభుత్వంపై కొంత పాజిటివిటీ తగ్గడానికి కారణం కూడా అదే అన్నట్టుగా భావిస్తున్నారు. ఇటు గాంధీ భవన్కు సంబంధించి కూడా స్థానికంగా ఎమ్మెల్యేలపై కూడా ఒత్తిడి పెరగడంతో ఎమ్మెల్యేలు ఇటు పిసిసి చీఫ్తో పాటు సీఎం దృష్టి కూడా పలుమార్లు తీసుకువెళ్లారు. ఇక మరికొద్దిసేపట్లోనే ఈ కేబినెట్ సమావేశం తర్వాత కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే పాత రిజర్వేషన్ల ప్రకారం అన్న ఇటు స్థానిక సంస్థలకు, దాంతోపాటుగా ఒక అడుగు ముందుకు వేసి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ముందు జరిపిస్తే బాగుంటుందనే భావన కూడా గాంధీ భవన్లో కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.